ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఫిబ్రవరి 14వ తేదీ 2026 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి చాములయందు నిన్ను ధ్యానించుచున్నాను. ఆమేన్. అరణ్యంలో ఉండగా దావీదు ఈ కీర్తన రాశాడు. దావీదు అంత విపక్తకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని జ్ఞాపకము చేసుకున్నాడు. అర్ధరాత్రి మేల్కొవ వస్తే ప్రార్థన చేయండి, వాక్యము చదవండి, వాక్యము వినండి. మీ సమస్యకు పరిష్కారం దేవుడు ఆ అర్ధరాత్రి కాల సమయంలో దయచేయవచ్చు. కాబట్టి దావీదు వలె అన్ని సమయంలో దేవుని స్తుతించువారముగా, ధ్యానించువారముగా దేవుడు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్ములను నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ మనములను ఆలకించుచున్న క్రీస్తు ప్రభువా, నేటి శనివారమున నీవు ఇచ్చిన ఈ వాగ్దానములకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము మంచం మీద ఉన్నను నిన్నే జ్ఞాపకం చేసుకుని, నా దేవుడు నన్ను కరుణించువాడు, కునుకుడు నిద్రపోడు అని నిద్రపోయినను నిన్నే తలంచుచు రాత్రి జాములయందు ధ్యానించుచున్నాము. నీవు సమాధానమిచ్చి మాకు కావలసినవెల్లా అనుగ్రహించువాడవు. నీ దూతలను మాకు ఘాటుగా ఉంచి కాపాడువాడువు. ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే అయిన వారిని కోల్పోయి వేదనలో, బాధలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు నీకు మొరపెట్టుచుండగా ఆలకించి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయమిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునిచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మనలను నిరంతరము జ్ఞాపకము చేసుకునే యేసయ్య కనికరించి కాపాడి ఆయన సన్నిధిలో ధ్యానించగల శక్తిని దయచేసి మనకు కావలసినవి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను. నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా,